IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు సూపర్ శిక్ష పథకాల మీద మోసగిచ్చేందుకు రెడీ అయిపోతూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను వీడియో రూపంలో పోస్ట్ పెడుతూ విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ రోజున నంద్యాల జిల్లా సున్నిపేటలో నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజానికాన్ని కలిసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మీకు చాలా హామీలు ఇచ్చేశాను, ఆ సూపర్ శిక్ష పథకాలను అమలు చేయాలంటే ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో షేర్ చేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు సూపర్ శిక్ష పథకాలను ఎగ్గొట్టేందుకే ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు, దీనికి సంబంధించే సాక్ష్యాలు ఈ మాటలే అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో వీడియో రూపంలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద పెద్ద ఎత్తున రాజకీయంగా దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విమర్శిస్తూ సూపర్ శిక్ష పథకాల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఎన్నికల సమయంలో సూపర్ శిక్ష పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ శిక్ష పథకాలను చూస్తే భయం వేస్తున్నట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే విమర్శ అయితే చేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇది పేదవారికి ఎంతో మేలు కలిగించే విషయాలు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆ సంస్కరణల దృష్టికి ఏమాత్రం కూడా వెళ్ళవద్దు, వాటి జోలికి వెళ్ళవద్దు అంటూ కూడా మాజీ మంత్రి అయితే ఈ సందర్భంగా ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఇక మద్యం పాలసీ విషయం మీద కూటమి ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఉంది. మద్యం పాలసీ విషయంలో ఎలాంటి కుంభకోణాలు జరగలేదంటూ మాజీ మంత్రి నారాయణ స్వామి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మొత్తంగా ఈ రోజున 96% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి అయిందంటూ కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి 4% రెండో రోజున పూర్తి చేయాలంటూ కూడా సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పైచిలకు పెన్షన్దారులు ఉండగా 96% పూర్తి అయిందంటూ ప్రభుత్వం ప్రకటన చేస్తూ మిగిలినటువంటి ఆ శాతం అనేది కొన్ని సాంకేతిక సమస్యలు అందుబాటులో లేకపోవడం వల్లే ఆలస్యమైందని, రేపటి రోజున మొత్తంగా 100% పూర్తి చేస్తామంటూ కూడా ప్రభుత్వం ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను మరొకసారి పక్కన పెట్టడం జరిగింది. మొత్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది సచివాలయ సిబ్బంది చేతనే గత నెలలో కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ నెలలో కూడా సచివాలయ సిబ్బంది చేతనే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేస్తేందుకు ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మరొకసారి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది. ఈ రోజున సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గంలో లబ్ధిదారుల ఇంటికి సీఎం స్వయంగా వెళ్లి లబ్ధిదారులకి పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరిగింది. గతంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఒక సీఎం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. మరొకసారి ఈ నెలలో కూడా పెన్షన్ పంపిణీ అనేది నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక సభలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. పెన్షన్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని, గతంలో 35 రూపాయలతో ప్రారంభించినటువంటి పెన్షన్ను ఇప్పుడు 4000 రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఇస్తూ ఉందని, పెన్షన్ల క్రెడిట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుందంటూ ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యానం అయితే చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ పరిపాలన అంతా విధ్వంసకరంగా సాగింది కాబట్టి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు అధపాతాళానికి తొక్కేశారంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఈ సభ జరుగుతున్నంతసేపు కూడా జోరు వానలో నారా చంద్రబాబు ప్రసంగించడం గమనార్హం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల మీద కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారంటూ నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అయితే చేస్తూ ఉంది. దానికి కొనసాగింపుగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు ఈ రోజున అసెంబ్లీ గేట్ వద్ద నిరసన కార్యక్రమాలతో చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదించగా పోలీసులు వారిని వ్యాన్లో ఎక్కించుకుని జైలుకి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తంగా ఈ కార్యక్రమం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలను అణగదొక్కే విధంగా, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని అయితే తెలుపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
విజయవంతంగా కొనసాగుతూ ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్ల విషయంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అయితే రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు అనేకమైన ఉన్నాయని, వీటన్నింటిని అతి త్వరలోనే తొలగిస్తామంటూ కూడా ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ గురించి ప్రస్తుతం పెన్షన్దారులందరికీ కూడా కొంత ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని మీడియా ఛానల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో బోగస్ పెన్షన్లు ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వం తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది, కసరత్తులు చేస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దానికి కొనసాగింపుగానే మంత్రి అచ్చెన్నాయుడు కూడా బోగస్ పెన్షన్లు ఏరివేస్తామంటూ ప్రకటన విడుదల చేయడంతో పెన్షన్దారులు కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. ఎవరు పెన్షన్లు ఏరివేస్తారు, ఎవరు పెన్షన్లు తొలగిస్తారంటూ కూడా ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సానుభూతి పట్ల పెన్షన్లను ఏరివేతకు రంగం సిద్ధమైందంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తంగా మంత్రి చేసినటువంటి కామెంట్స్ గురించే పెన్షన్ల ఏరివేత విషయంలో ఎవరు బాధితులు కాబోతున్నారంటూ అందరూ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యి ఘోర ఓటమిని చూసినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సత్తానైతే చూపిస్తూ ఉంది. ఇటీవలే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి వైసీపీ పార్టీ తాజాగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 5కు 5 స్థానాలను వైసీపీ పార్టీ కైవసం అయితే చేసుకోవడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సభ్యులు అయితే పోటీకి నిలవగా 5 స్థానాలు కూడా వైసీపీ పార్టీ విజయం అయితే సాధించడం జరిగింది. ఇక టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమికి అయితే కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజున రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. మంత్రి పి నారాయణ అనుచరులు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, కూటమి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని మేయర్ భర్తకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, ఫోర్జరీ సంతకాలతో మేయర్ భర్త పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు భారీ స్థాయిలో నినాదాలైతే చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కూటమి చెందినటువంటి కార్యకర్తలను, నాయకులను నిలువరించడంతో కార్యకర్తలంతా కూడా పోలీసుల మీద తిరగబడడం జరిగింది. ఇంకా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులకి కొంత నచ్చ చెప్పి కార్యకర్తలు కూడా కొంత సముదాయించడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి సద్దుగమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. మొత్తంగా కూటమి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు నెల్లూరు కార్పొరేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేయడం పట్ల రాజకీయంగా కొంత ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. కార్పొరేషన్ కార్యాలయం లోపలికి పార్టీలు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలను ఏ విధంగా అనుమతిస్తారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మంత్రి, ఎమ్మెల్యే ఆ విధంగా ఉండి కార్యకర్తలను నిలువరించలేకపోతే ఏం చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగటం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం అయిందని, పెంచినటువంటి పెన్షన్ కూటమి ప్రభుత్వం 2వ నెలలో కూడా ఇంటి వద్దనే అందజేసే విధంగా చర్యలు తీసుకుందంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరూ హర్షించే విధంగా పెంచినటువంటి పెన్షన్ అమౌంట్ను ఇంటి వద్దే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారంటూ అభినందనలు అయితే తెలియజేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పవన్ కళ్యాణ్ అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఒక టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనే విషయం గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయంలో ఎవరెవరు అందుబాటులో ఉండాలి అనేటువంటి విషయం గురించి కూడా కొంత సమయాన్ని అయితే కేటాయించడం జరిగింది. మొత్తంగా 2 పార్టీలు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు సామాన్య ప్రజానికం, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారు ఇచ్చేటువంటి వినతి పత్రాలు, సమస్యల మీద దృష్టి పెట్టాలంటూ కూడా 2 పార్టీల అధిష్టానాలు అయితే ఇప్పటికే మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక జనసేన పార్టీకి సంబంధించి ప్రతి నెల మొదటి 2 వారాలు జనసేన పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది.